హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే పజిల్స్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఈ వీడియోలో నేను 4 పజిల్స్ డిస్కస్ చేయబోతున్నాను. తొందరలోనే నేను 1000 పజిల్ సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇది ఆర్ఆర్బీ క్లర్క్ 2017 పేపర్ అడిగిన క్వశ్చన్ అనమాట. ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను. 8 people with G, H, I, J, K, L, M and N lives in a building on different floors from top to bottom. Such as ground floor is number 1 and top floor is number 8, but not necessarily in the same order. There is a gap of 3 floors between J and L, and both of them lives on odd number floors of a floor. N lives just above H, who lives on even number floor. I lives on floor number 6. Only one person lives between L and M. J lives above I. The 3 persons lives between K and H. ఒకవేళ మీరు ఈ పజిల్ చేద్దాం అనుకుంటే పౌజ్ చేసి పజిల్ స్టార్ట్ చేయండి. ఓకే, నేను చెప్తున్నాను చూడండి. మొత్తం ఎంతమంది పీపుల్? 8 పీపుల్. సో 8 డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్నారు, ఫ్రమ్ టాప్ నుంచి బాటమ్ వరకు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది నెంబర్ 1, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ నెంబర్ 1, 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 ఫ్లోర్స్ వేసాను నేను. గ్రౌండ్ ఫ్లోర్ అనేది నెంబర్ 1. ఇక్కడ చూడండి, ఇప్పటి నుంచి కండిషన్స్లోకి వెళ్ళిపోతున్నాం మనం. సో ఈ కండిషన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, మనం కండిషన్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పారు? దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 3 floors బిట్వీన్ జే అండ్ ఎల్. సో జేకి ఎల్కి మధ్యలో 3 floors అనేది గ్యాప్ ఉందంట. అండ్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. బోత్ ఆఫ్ దమ్ లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్. సో వీళ్ళిద్దరూ కూడా ఆడ్ నెంబర్ ఫ్లోర్స్లో ఉంటున్నారంట. ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్ అయితే 1 3 లేదా 5 లేదా 7 ఇందులోనే ఉండాలన్నమాట. సో జే అయితే 1 అయింది అనుకోండి, సపోజ్ ఈ 3 floors గ్యాప్ ఇస్తే 5 అనేది ఎల్ అవుతుంది, ఈ టైప్. నెక్స్ట్ ఎన్ లీవ్స్ జస్ట్ అబౌవ్ హెచ్. ఈ జస్ట్ అబౌవ్ చాలా ఇంపార్టెంట్ చూడండి. జస్ట్ అబౌవ్ అంటే ఇమీడియట్ అనమాట. హెచ్కి ఇమీడియట్ పైన ఎన్ ఉంటుంది అనమాట. ఎన్ లీవ్స్ అబౌవ్ హెచ్ అనుకోండి, ఈ కండిషను ఎన్ లీవ్స్ అంటే హెచ్ పైన ఎన్ ఉండొచ్చు, అంటే జస్ట్ అబౌవ్ 1 ప్లేస్లో ఉండొచ్చు, 2 ప్లేస్లో ఉండొచ్చు, 3 ప్లేస్లో ఉండొచ్చు. సో ఈ కండిషన్ లేదు, ఇదే కండిషన్ ఇచ్చారు మనకి. ఏమిచ్చారంటే ఎన్ లీవ్స్ జస్ట్ అబౌవ్ హెచ్, హెచ్ పైన ఎన్ ఉందన్నమాట. హూ లీవ్స్ ఎన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఇక్కడ హూ అని వచ్చింది కదా, ఈ హూ ఎవరికి సంబంధించింది అంటే హెచ్కి సంబంధించింది. ఈ హెచ్ అనేవాడు ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉంటాడంట. ఐ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6, ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ చూసారా. ఐ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 6. ఓన్లీ 1 person లీవ్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఎల్కి ఎంకి మధ్యలో 1 person ఉన్నాడంట. నెక్స్ట్ జే లీవ్స్ అబౌవ్ ఐ. ఐ పైన ఇదిగో చూసారా, ఇక్కడ అబౌవ్ అని ఇచ్చాడు, జస్ట్ అబౌవ్ ఇవ్వలేదు. సో ఐ పైన జే రావాలి, ఎక్కడైనా రావచ్చు. సో ఐ పైన జే వస్తుందంట. నెక్స్ట్ 3 persons లీవ్స్ బిట్వీన్ కే అండ్ హెచ్. కేకి హెచ్కి మధ్యలో 3 persons ఉన్నారంట. సో ఇంతే ఫ్రెండ్స్, కండిషన్స్ అన్నీ అయిపోయాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? హెచ్ ఎన్ జేఎల్. సో ఐ పైన జే ఉందని చెప్పాడు చూడండి. సో ఇది ఐ పైన జే రావాలంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 7th ప్లేస్లో రావచ్చు లేదా 8th ప్లేస్లో రావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? జే అనేది ఆడ్ నెంబర్ అని చెప్పాడు, ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పాడు. సో ఖచ్చితంగా జే అనేది ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. 8లో వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 8 ఈవెన్ నెంబర్ ఫ్లోర్ కదా. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చూడండి. జేకి ఎల్కి మధ్యలో 3 floors ఉన్నాయి. సో 1 2 3, ఇది ఎల్. పైన రాదు, పైన ఇంకా ఒక ప్లేసే ఖాళీ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? ఎల్కి ఎంకి మధ్య ప్లేస్లో ఒక ఫ్లోర్ ఉందంట. సో ఒక గ్యాప్ ఇస్తే ఎక్కడ రావచ్చు ఎమ్, ఒక గ్యాప్ ఇస్తే ఎక్కడైనా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? హెచ్ పైన ఎన్ ఉంటుందంట. సో ఇది అబ్జర్వ్ చేయండి, హెచ్ పైన ఎన్ ఉంటుందంట. ఇక్కడ మనకు 2 places ఎక్కడెక్కడ ఉన్నాయి? అయితే ఇక్కడ 2 places ఉన్నాయి, ఇక్కడ 2 places ఉన్నాయి. ఇంకా అయితే ఇక్కడ హెచ్ఎన్ రావాలి లేదా ఇక్కడ హెచ్ఎన్ రావాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే హెచ్ ఈవెన్ నెంబర్ అంట. సో ఇక్కడ నేను హెచ్ పెట్టుకున్నాను అనుకోండి, హెచ్ ఈవెన్ నెంబర్ రాదు కదా. సో మనకున్న ఓన్లీ ఒకే ఒక ఛాన్స్, హెచ్ ఇక్కడ నేను పెట్టాను అనుకోండి, ఓన్లీ ఎన్ ఎక్కడ వస్తుంది అనమాట. సో ఎల్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఎం వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ ఒకే ఒక ప్లేస్ మిగిలిపోతుంది. సారీ, ఒకటి కాదు. సో హెచ్ వచ్చింది, హెచ్కి 3 places పైన కే ఉంటుంది, హెచ్ 1 2 3. సో తిను కే, ఇంకా రిమైనింగ్ ఒకే ఒక ప్లేస్ మిగిలిపోతుంది, జీ. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ABCDEFGH are 8 members standing in a row.
అందరూ ఒక రోలో కూర్చున్నారు, రోలో నించున్నారు ఫేసింగ్ నార్త్. సో నార్త్ సైడ్లో అందరూ ఒక రోలో ఉన్నారనమాట. నెక్స్ట్ సో ఎంతమంది 8 మెంబర్స్. సో 1 2 3 4 5 6 7 8. సో కండిషన్స్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ కండిషను సి అండ్ బి హ్యావ్ యాజ్ మెనీ మెంబర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ జీ అండ్ సి హ్యావ్ బిట్వీన్ దెమ్. సో సికి బికి మధ్యలో యాజ్ మెనీ మెంబర్స్ బిట్వీన్ దెమ్, వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో యాజ్ జీ అండ్ సి హ్యావ్ బిట్వీన్ దెమ్, జీకి సికి మధ్యలో కూడా అంతమంది ఉన్నారు అని చెప్తున్నాడు. ఒకసారి కండిషన్ మళ్ళీ చదవండి. సి అండ్ బి హ్యావ్ యాజ్ మెనీ మెంబర్స్ బిట్వీన్ దెమ్, జీ అండ్ సి హ్యావ్ బిట్వీన్ దెమ్. సికి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారో జీకి సికి మధ్యలో కూడా అంతేమంది ఉన్నారంట. నెక్స్ట్ డి హూ ఈస్ ఫోర్త్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. సో ఇది లెఫ్ట్ హ్యాండ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో తిని డి అనమాట. అండ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఈ. సో నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడు, ఈకి సెకండ్ లెఫ్ట్లో డి అంట. సో ఇక్కడ కామా అయిపోయింది, కామా ఉందంటే ఈ కామా ఎవరికి చెందింది, డి. డి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఈ, ఈకి సెకండ్ లెఫ్ట్లో డి అంట. నెక్స్ట్ జీ ఈజ్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. సో థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ రాదు. సో మనకు జీ వచ్చే ఒకే ఒక ఛాన్స్ ఇక్కడే. జీ ఈజ్ థర్డ్ ప్లేస్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి జీ అనే థర్డ్ ప్లేస్. నైదర్ బి నార్ సి సిట్స్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో బి కానీ సి కానీ రాదంట. ఇక్కడ కూడా బి కానీ సి కానీ రాదంట. ఎఫ్ సిట్స్ ఇమీడియట్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు, ఎఫ్. అంతే ఫ్రెండ్స్, కండిషన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చెక్ చేద్దాం. సో జీసీబి, జీకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, సికి బికి మధ్యలో అంతమంది ఉన్నారంట. సో ఇక్కడ నేను సి ఇక్కడ బి పెట్టాను అనుకోండి, ఎక్స్ట్రీమెంట్స్లో బి రాకూడదు. సో ఇది కాదు, మనకున్న ఒకే ఒక ఛాన్స్. ఇక్కడ నేను సి ఇక్కడ నేను బి పెట్టాను అనుకోండి. సో జీకి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఒకరు. సికి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఒకరు. కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏకి ఇమీడియట్ రైట్ ఎఫ్, ఇంకా ఉన్న ఒకే ఒక ప్లేస్ ఏకి ఇమీడియట్ రైట్ ఎఫ్. ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఒకే ఒక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే హెచ్. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ పజిల్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పజిల్ ఏం చెప్తుందంటే 6 persons JPQRVZ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏరో, సమ్ ఆఫ్ దమ్ ఫేసింగ్ నార్త్. సో సమ్ ఆఫ్ దమ్ ఫేసింగ్ నార్త్ ఉన్నారు, సమ్ ఆఫ్ దమ్ ఫేసింగ్ సౌత్. సో సమ్ పీపుల్ ఫేసింగ్ నార్త్, సమ్ పీపుల్ ఫేసింగ్ సౌత్. ఎంతమంది, 6 persons. సో 1 2 3 4 5 6. నెక్స్ట్ జేఎస్ ఇస్ సెకండ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. సో జే అనేవాడు వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి సెకండ్లో కూర్చున్నాడంట. మనం 2 కండిషన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్, 1 2 3 4 5 6. సో జేఎస్ ఇట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఈ సైడ్ నుంచి చూసుకుంటే తిను జే, ఈ సైడ్ నుంచి చూసుకుంటే తిను జే. సో ఇటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. పీస్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద జే, జేకి థర్డ్ రైట్లో పి అంట. సో ఇటు వచ్చే ఛాన్స్ లేదు పి. సో ఇటే రావాలి, ఇటే రావాలంటే జే ఇటు సైడ్ ఉండాలి, నార్త్ సైడ్ డైరెక్షన్లో ఉండాలి. సో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ పి. అదే ఇటు పక్క చూసుకుంటే ఈ ఎండ్లో ఉందనుకో జే, ఇటు సైడ్ వచ్చే ఛాన్స్ లేదు, ఇటే రావాలి. అప్పుడు జేకి రైట్ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్. చూడండి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను 2 కండిషన్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంటి, జేసీ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్లో జే ఉండదంట. సో అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. సో ఒక కండిషన్లో జే ఇక్కడ వేసుకున్నాను, ఒక కండిషన్లో జే ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, పీస్ ఈస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద జే, జేకి థర్డ్ రైట్లో పి అంట. సో తిను జే అనుకోండి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ పి. అప్పుడు జే ఎటు ఉండాలి, ఇటే ఉండాలి. తిను జే అనుకోండి, సో ఈ జే అనేది సౌత్ సైడ్ చూస్తేనే ఇటు రైట్ సైడ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి సౌత్ సైడ్ చూడండి. సో ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, సో తిను పి అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అండ్ జెడ్. సో పికి జెడ్కి ఆర్ అనేవాడు ఇమీడియట్ నైబర్ కాదంట. సో పి అటుపక్క ఇటుపక్క ఆర్ రాడు, జెడ్కి అటుపక్క ఇటుపక్క ఇమీడియట్ నైబర్ ఆర్ రాడు అనమాట. నెక్స్ట్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ వి ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్. వికి ఇమీడియట్ నైబర్స్ అనేవాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తారంట. నెక్స్ట్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ జెడ్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్. జెడ్కి ఇమీడియట్ నైబర్స్ సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తారంట. నెక్స్ట్ వి సిస్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ద పి, పికి సెకండ్ లెఫ్ట్లో వి అంట. సో పీకి సెకండ్ లెఫ్ట్లో బి, ఇటుపక్క ఎలాగో వచ్చే ఛాన్స్ లేదు, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. సో ఇటే వచ్చే ఛాన్స్ ఉంది. సో లెఫ్ట్ రావాలంటే మీరు ఏ డైరెక్షన్లో చూడాలి, పి అనేవాడు ఈ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్. సో
ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ వి. సో ఈ డైరెక్షన్లో చూసుకోండి, ఇటు ఏమవుతుంది రైట్ అవుతుంది, ఇటు ఏమవుతుంది లెఫ్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో చూస్తే. సో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఆ కండిషన్ సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఏం చెప్తున్నాడు, వి సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ద పీ, పీకి సెకండ్ లెఫ్ట్లో వి అంట. సో ఇటు చూస్తే ఇటు పక్క వచ్చే ఛాన్స్ లేదు. సో ఇతను నార్త్ వైపు చూస్తున్నాడు, పీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు వి. ఒకసారి అండి, ఇది మీకు అర్థం అవడం కూడా కోసమే రాశాను, తుడిచేసాను. ఓకే నెక్స్ట్, క్యూ సిట్స్ రైట్ ఆఫ్ ద ఆర్, ఆర్కి రైట్లో క్యూ కూర్చుంటాడంట. నెక్స్ట్ ఆర్ ఫేసెస్ నార్త్, ఆర్ అనేవాడు నార్త్ని ఫేస్ చేస్తున్నాడు అంట. క్యూ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ జెడ్, క్యూ జెడ్ సేమ్ డైరెక్షన్ అంట. అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, వీకి పక్కన ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ అంట. సో ఒక అతను ఏంచి సౌత్ సైడ్ చూస్తే తినేమించి నార్త్ సైడ్ చూస్తాడు, ఒక అతను నార్త్ సైడ్ చూస్తుంటే తినేమించి సౌత్ సైడ్ చూస్తాడు, అంతే. నెక్స్ట్ పీ పక్కన ఆర్ రాకూడదు. సో ఇక్కడ ఆర్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఆర్ వచ్చే ఛాన్స్ లేదు. మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటి, ఇక్కడే పీ పక్కన ఆర్ రాదు. ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్, పీ పక్కన ఆర్ రాకూడదు, ఇక్కడ ఆర్ రాదు, ఇక్కడ ఆర్ రాదు. మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పాడు, ఆర్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉండాలంట. నెక్స్ట్ బీకి లెఫ్ట్లో బి, జెడ్ పక్కన ఉన్న వాళ్ళు సేమ్ డైరెక్షన్లో ఉండాలంట. ఆర్కి రైట్లో క్యూ అంట. సో దీన్ని నేను ఆర్ తీసుకున్నాను అనుకోండి, తిని నార్త్ అయింది అనుకోండి, సో ఆర్కి రైట్ క్యూ అవుతుంది. తిని నార్త్ తీసుకున్నాను అనుకోండి, ఆర్కి రైట్ ఇది అవుతుంది. సో ఈ కండిషన్ తప్పు. అర్థమైందా ఫ్రెండ్స్, ఆర్ తీసుకున్నాను కాబట్టి ఆర్కి రైట్ క్యూ అవుతుంది. సో ఒకే ఒక ఆప్షన్ జెడ్. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ జెడ్ పక్కన ఉన్న వాళ్ళు సేమ్ డైరెక్షన్ అంట. సో తిను కాబట్టి తిను సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ సో క్యూ జెడ్ సేమ్ డైరెక్షన్ అంట, జెడ్ ఇటు ఉంది కాబట్టి క్యూ జెడ్. సో అన్ని డైరెక్షన్లు తెలిసిపోయి. సో వీళ్ళిద్దరూ నార్త్ సైడ్ చూస్తున్నారు, వీళ్ళు ముగ్గురు నార్త్, వీళ్ళు సౌత్, వీళ్ళు సౌత్, వీళ్ళు నార్త్. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పజిల్ చాలా ఈజీయే కండిషన్స్ అర్థం చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 7 బాక్సెస్ MNOPQRS ఆర్ అరేంజ్డ్ వన్ అబౌవ్ ద అనదర్. ఒక పాయింట్ ఒక బాక్స్ మీద పెట్టారంట. ఓన్లీ 2 బాక్స్ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ బాక్స్ పి. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని బాక్సెస్, 1 2 3 4 5 6 7, టోటల్ ఎన్ని బాక్సెస్ అంటే 7 బాక్సెస్ అనమాట. ఇది RRB క్లర్క్ 2018లో అడిగారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఓన్లీ 2 బాక్స్ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ బాక్స్ పి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓన్లీ 2 బాక్సెస్, కేవలం 2 బాక్సులు మాత్రమే పెట్టారు. సో ఇది పి అనుకోండి, ఓన్లీ 2 బాక్సెస్ మాత్రమే పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను పెట్టాను అనుకోండి, పైన 3 బాక్స్ ఉంటాయి, ఇక్కడ పెడితే 4 బాక్స్ ఉంటాయి. సో ఒకే ఒక ఛాన్స్ ఏంటి ఇక్కడ. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎస్ అండ్ బాక్స్ పి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 2 ఛాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎస్ రావచ్చు, ఇక్కడ ఎస్ రావచ్చు. సో ఫస్ట్ కండిషన్లో ఎస్ నేను ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఈ పి కన్ఫర్మ్, పి ఇక్కడే వస్తుంది, ఎందుకంటే 2 బాక్స్ ఉన్నాయని ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఫస్ట్ కండిషన్లో ఎస్ ఇక్కడ వేసుకున్నాను, 1 బాక్స్ ఉంది. సెకండ్ కండిషన్లో ఎస్ ఇక్కడ వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, యాజ్ మెనీ బాక్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ యాజ్ బిట్వీన్ క్యూ అండ్ ఎం. ఎస్కి క్యూకి మధ్యలో ఎన్ని ఉన్నాయి బాక్సులు, క్యూకి ఎంకి మధ్యలో కూడా అన్ని బాక్సులు ఉన్నాయంట. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ మీకు. సో ఎస్కి క్యూకి మధ్యలో ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో క్యూకి ఎంకి కూడా అన్ని బాక్సులు ఉన్నాయంట. 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎన్ అండ్ ఓ. ఎన్కి ఓకి మధ్యలో 3 బాక్సెస్ ఉన్నాయంట. నెక్స్ట్ ఎన్ ఈజ్ ప్లేస్డ్ అబవ్ ఓ, ఓ పైన ఎన్ పెట్టారంట. అంతే ఫ్రెండ్స్, కండిషన్స్ అన్నీ అయిపోయాయి. చాలా ఈజీ పజిల్, ఒకసారి చూద్దాం. చూడండి ఎస్కి క్యూకి మధ్యలో చూడండి, ఇక్కడ నేను క్యూ పెట్టాను అనుకోండి, ఎస్కి క్యూకి మధ్యలో ఒక బాక్స్ లేదు కాబట్టి క్యూ వెంటనే ఇక్కడ ఎం రావాలి. ఇక్కడ నేను క్యూ పెడితే సో ఇక్కడ క్యూ వచ్చే ఛాన్స్ లేదు. సపోజ్ నేను ఇక్కడ క్యూ పెట్టాను అనుకోండి, సో 2 బాక్సులు ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎం వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, ఇక్కడ తప్ప వేరే ఎక్కడ నాకు ఛాన్స్ లేదు. సో ఎస్కి క్యూకి, క్యూకి ఎంకి. అర్థమైందా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్కి క్యూకి మధ్యలో 2 బాక్సెస్ ఖాళీ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 బాక్సెస్ ఖాళీ ఉన్నాయి. సో ఇది చూడండి, ఈ కండిషన్ చెక్ చేయండి. ఇక్కడ నేను క్యూ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎం రావాలి. సో ఇక్కడ ఎం వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ నేను క్యూ పెట్టాను అనుకోండి, 2 బాక్సెస్ గ్యాప్ ఉంది, ఇక్కడ 2 బాక్సెస్ గ్యాప్ ఉండాలి కదా, లేదే. సో ఒకసారి ఆగండి, మీకోసం ఈజీగా చేస్తాను నేను. సో ఇక్కడ నేను బాక్స్ పెట్టాను అనుకో ఫ్రెండ్స్,
ఎస్కి క్యూకి సారీ ఎస్కి ఇక్కడ క్యూ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎం రావాలి అంతే కదా. ఇక్కడ క్యూ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎం రావాలి. మిమ్మల్ని కంప్యూట్ చేస్తున్నట్టున్నాను. చాలా ఈజీ పజిల్ ఇది, అయిపోయింది కూడానా, కాకపోతే మీకు అర్థం అవ్వాలనే అంతే. సో ఇక్కడ క్యూ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, ఇక్కడ ఎం రావాలి. ఇక్కడ క్యూ వచ్చింది అనుకోండి, 2 బాక్సులు ఖాళీ ఉన్నది ఎస్కి క్యూకి మధ్యలో. సో క్యూకి ఎంకి మధ్యలో కూడా 2 బాక్స్ ఖాళీ ఉండాలి కదా. ఇక్కడ పైన బాక్సులు ఇంకేం లేవు కదా. సో ఒకే ఒక ఛాన్స్ ఉంది ఎక్కడంటే ఇక్కడే, ఎస్క్యూఎం. నెక్స్ట్ ఓ పైన 3 బాక్సులు ఎన్ రావాలంట. మనకున్న ఇవే ప్లేసెస్లో ఇక్కడ ఓ పెట్టాను అనుకోండి 1 2, ఇక్కడ ఎన్ ఎలా వస్తుంది, ఇంకో బాక్స్ ఖాళీ అవుతుంది కదా. సో ఈ కండిషన్ తప్పు అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఓ పెట్టాను అనుకోండి 1 2 3, సో ఇక్కడ ఎన్, రిమైనింగ్ ఒక బాక్స్ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇంకేం బాక్స్ మిగిలిపోయింది, ఎం అయిపోయింది, ఎన్ అయిపోయింది, ఓ అయిపోయింది, పి అయిపోయింది, క్యూ క్యూ. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ పజిల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.